బాగుంది కాఫీ. చాలా బాగుంది. సార్ యూపీఐ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డా? మేము స్టూడెంట్స్, మా దగ్గర ఎలా ఉంటుందండి క్రెడిట్ కార్డ్? క్రెడిట్ కార్డ్ కౌశిక్, జాబ్ లేదు, క్రెడిట్ స్కోర్ లేదు, సాలరీ రావట్లేదు, కంపల్సరీ మీ డాడీ దగ్గర కార్డ్ కొట్టేసావా? ఏం లేదు, క్రెడిట్ పే యాప్లో అప్లై చేస్తే కార్డు వచ్చింది నాకు. అవునా? క్రెడిట్ పే అంటే ఏంటి? ఏం లేదు, నా దగ్గర ఒక 5,000 పాకెట్ మనీ ఉంటే ఆ యాప్లో ఎఫ్డి చేశాను. సో ఆ ఎఫ్డి మీద మెచ్యూరిటీ తర్వాత వడ్డీ కూడా వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎఫ్డి అమౌంట్ని సెక్యూరిటీగా పెట్టుకొని ఈ కార్డు ఇచ్చారనమాట. జనరల్గా లిమిట్ ఎంత ఉంటుందంటే మనం ఎంతైతే డబ్బుని ఎఫ్డి చేస్తామో దాంట్లో 90%. నేను 5,000 చేసా. సో ఆ కార్డ్ లిమిట్ 4,500. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే అది రూపే క్రెడిట్ కార్డ్. యూపీఐకి లింక్ చేసుకుని పేమెంట్స్ చేసుకోవచ్చు. అలా యూపీఐకి లింక్ చేసుకుని పేమెంట్ చేసిన ప్రతిసారి 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలా స్వైప్ చేస్తే 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ప్రతి మంత్ కాస్త డబ్బుని యూజ్ చేసి ఆన్ టైంలో బిల్లు కడుతూ ఉన్నా. సో నా క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. రేపు పొద్దున్న జాబ్ వచ్చిన తర్వాత ఈజీగా లోన్ వస్తుంది నాకు. ఇదేదో బాగుంది, నేను కూడా అప్లై చేస్తాను. ఎలా అప్లై చేయాలి? సింపుల్. ఇక్కడ మినిమం డిపాజిట్ ఎఫ్డి చూసుకున్నట్లయితే 2,000 మాత్రమే. అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే ఛానల్ ప్రొఫైల్లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి అప్లై చేసుకో. 100% నీకైతే కార్డు వస్తుంది. అయితే ఇప్పుడే అప్లై చేస్తా. అవసరం ఉంటే మాత్రమే వాడు ఆన్ టైంలో బిల్లు కట్టు. ష్యూర్. థ్యాంక్ యూ. Boss Wala. Be the boss.